ఫైనల్గా ఈరోజు ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయిందండి. సో ఈరోజు ఆఫ్టర్నూన్ 3 o'clockకి ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనం ఈ వీడియోలో టెట్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ తెలుసుకుందాం. సో కంప్లీట్ షెడ్యూల్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు లాస్ట్ డేటు, హాల్ టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే ఎగ్జామ్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు, ఇలాగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకు వచ్చాయి. ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. సో ఇమీడియట్గా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. చూడండి, సో ఇది నోటిఫికేషన్ అనమాట. ఏపీ టెట్ 2024 టెంటేటివ్ షెడ్యూల్ అనమాట. ఇది డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ 8/2. సో రేపు మనకు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఓకే, తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజు త్రూ పేమెంట్ గేట్వే. ఈ టెట్ ఎగ్జామ్కి మనము ఫీజు కట్టడానికి రేపటి నుంచి మొదలవుతుంది. రేపటి నుంచి ఈ మంత్ 17th వరకు మనము ఈ టెట్ ఎగ్జామ్కి ఫీజు అయితే పేమెంట్ చేయొచ్చు ఆన్లైన్లో. తర్వాత ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ. సో మనము టెట్ ఎగ్జామ్కి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఎప్పటి నుంచి? ఈ మంత్ 18 నుంచి, అంటే రేపటి నుంచి ఈ మంత్ 18th వరకు మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ. సో టెట్ ఎగ్జామ్కి మాక్ టెస్ట్ కూడా మనకు అవైలబుల్లో ఉంటుంది ఈ మంత్ 19th నుంచి. హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ చేసుకోవచ్చు ఈ మంత్ 23rd నుంచి. తర్వాత టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ చూస్తే ఈ మంత్ 27th నుంచి నెక్స్ట్ మంత్ 9 వరకు ఉంటుంది. ఈ మంత్ 27 నుంచి నెక్స్ట్ మంత్ 9 వరకు మనకు ఏపీ టెట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. 2 సెషన్స్లో ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ మీకు మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ ఉంటే 9:30 నుంచి 12 టైమింగ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ ఉంటే 2:30 నుంచి 5 వరకు ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ. సో ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్కి మనకి రిలీజ్ చేస్తారు. అది నెక్స్ట్ మంత్ 10th అనమాట. సో వాళ్ళు రిలీజ్ చేసిన కీ పైన ఏమన్నా అబ్జెక్షన్ ఉంటే మనం అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. దానికి ఒక రోజు టైం ఇచ్చారు. నెక్స్ట్ మంత్ 11 వరకు టైం ఉంది. రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ. సో ఫైనల్గా మనకు ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు. ఇది నెక్స్ట్ మంత్ 13th అనమాట. ఫైనల్ రిజల్ట్స్ డిక్లరేషన్ 14/3. నెక్స్ట్ మంత్ 14th అంతా మనకు టెట్ ఎగ్జామ్ ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసేస్తారు. సో ఇది కంప్లీట్ షెడ్యూల్ అనమాట. సో రేపటి నుంచి మనకు టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను రేపు ఒక వీడియో చేస్తాను. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీజు ఎలా కట్టాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి రేపు వీడియో ఉంటుంది కాబట్టి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ.